హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. 33 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో గ్రేడ్ 2 అనలిస్ట్ 18, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీసులో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 7, మెడికల్ ఎడ్యుకేషన్లో లైబ్రేరియన్ పోస్టులు 4, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసుల అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ 1, సీనియర్ సిటిజన్ సర్వీసుల అసిస్టెంట్ డైరెక్టర్ 2, గ్రౌండ్ వాటర్ సర్వీసెస్లో 1 పోస్టు, మొత్తం 33 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆయా వివరాలను సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ను సందర్శించవచ్చు. విద్యాశాఖలోకి పురపాలక టీచర్లు ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. ఇకపై జిల్లా యూనిట్గా నియామకాలు, బదిలీలు. ఎంతో కాలంగా నలుగుతున్న పురపాలక ఉపాధ్యాయుల సర్వీస్ బదలాయింపు ఎట్టకేలకు పూర్తయింది. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసును ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 7, నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 8, జీవీఎంసీ ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 9, విజయవాడ నగరపాలక సంస్థ ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 10 జారీ చేశారు. దీంతో పురపాలక ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల అంశం పూర్తిగా విద్యాశాఖకు అప్పగించినట్టయింది. గతంలో నగరపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేరువేరు సర్వీసుల నిబంధనలు ఉండేవి. దాంతో వారు ఆ సంస్థ పరిధిలో పాఠశాలకు మాత్రమే బదిలీ అయ్యేవారు. ఇకపై జిల్లా యూనిట్గా వారి నియామకాలు, బదిలీలు చేపడతారు. ఈ ప్రక్రియ కూడా పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటేషన్ థింకింగ్ 21వ శతాబ్దపు నైపుణ్యాలు కూడా అమెజాన్ ఇండియాతో భాగస్వామ్యం. సమగ్ర శిక్ష ఎస్పీడీ వెల్లడి. రాష్ట్రంలో బ్లైండెడ్ లెర్నింగ్ కోర్సుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటేషనల్ థింకింగ్ 21వ శతాబ్దపు నైపుణ్యం పెంపొందించేందుకు అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం ప్రారంభించినట్టు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. అమెజాన్ భాగస్వామ్యంతో తరగతి గదుల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను సమర్థవంతంగా అందించడంలో భాగంగా ఉపాధ్యాయులకు బోధన, సాంకేతిక, న్యాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తామన్నారు. విజయవాడలోని సపోర్టింగ్ ఆంథ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫరెన్స్ కార్యాలయం శుక్రవారం అమెజాన్ ఇండియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీడీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా 2024-25 విద్యా సంవత్సరంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో 10,000 మంది విద్యార్థులు, 500 మంది ఉపాధ్యాయులు కంప్యూటర్ సైన్స్ విద్యను అందజేస్తున్నామన్నారు. 2026-27 నాటికి 21వ శతాబ్దపు నైపుణ్యాల పాఠ్యాంశాల ద్వారా రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందేలా కార్యాచరణ రూపొందించామన్నారు. డిఎస్సి 2024 జీవో జారీ. ప్రభుత్వం ఈ నెల 12న డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో 6,100 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఈవో నెంబర్ 56 జారీ చేశారు. ఎంపికైన అభ్యర్థులకు 2 ఏళ్ల పాటు అప్రెంటిస్ ఉంటుందని పేర్కొన్నారు. మొదటి ఏడాది బేసిక్ వేతనంలో 50%, రెండో ఏడాది 60% చెల్లించనున్నారు. 2 ఏళ్ల అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి రెగ్యులర్ వేతన స్కేల్ అమలు చేస్తారు. ఈ అప్రెంటిస్షిప్ కాలంలో ఉపాధ్యాయులకు ఐబీ కరికులం, డిజిటల్ టెక్నాలజీ బోధన, టోఫెల్, ఇంగ్లీష్ మీడియం బోధన వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ జాబితా విడుదల. ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. సిబిటి విధానంలో గత ఏడాది సెప్టెంబర్ 27న, అక్టోబర్ 3వ తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసి తాజాగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 20 రోజుల్లో చదివేదలా సమయం కోరినా పట్టించుకొని ప్రభుత్వం. హైకోర్టు సీజేకి టెట్ అభ్యర్థుల లేఖలు. బండిడ్ సిలబస్తో 20 రోజుల వ్యవధిలో టెట్కు ఎలా సన్నద్ధం అవుతామని టెట్, డిఎస్సి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్ పూర్తయిన 10 రోజుల్లో డిఎస్సికి ఎవరైనా సిద్ధమవ్వగలరా అని ప్రశ్నించారు. నిరసన తెలిపిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. విధి లేని పరిస్థితుల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాస్తున్నామని శనివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షకు కేవలం 20 రోజుల సమయం ఇచ్చింది. టెట్ పేపర్ 1 రాసే అభ్యర్థులు 3 నుంచి 8 తరగతుల వరకు, పేపర్ 2 రాసేవారు 6 నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు చదవాలి. వాటితో పాటు బోధనా పద్ధతులు, శిశు వికాసం వంటి అదనపు సబ్జెక్టులు చదవాలి. ఇంత తక్కువ సమయంలో చదవడం సాధ్యపడదు. డిఎస్సి పరీక్షను టెట్ పూర్తయిన 10 రోజుల వ్యవధిలోనే నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షకు ఎస్జిటి అభ్యర్థి 9, 10వ తరగతి సిలబస్ను, ఎస్సీ అభ్యర్థి మొత్తం ఇంటర్ సిలబస్ చదవాలి. ఇది అసాధ్యం. 117 జీవో మా భవిష్యత్తును అంధకారం చేసింది.
25,000కు పైగా ఉపాధ్యాయ ఖాళీలుంటే 6,000 కొంత మాత్రమే విడుదల చేశారు. మాకు తగిన సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని లేఖల్లో పేర్కొన్నారు. 4,000 పీఈటీ పోస్టులతో మెగా డిఎస్సి ఇవ్వాలి. 4,000 పీఈటీ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైకాపా ప్రభుత్వం డిమాండ్ చేశారు. శనివారం విజయవాడలో ధర్నా చౌక్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులు కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని దుయ్యబట్టారు. వ్యాయామ విద్యను సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుందని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానం 2020ను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ విద్యను పాతాళానికి తొక్కేందుకు పూనుకుందని ధ్వజమెత్తారు. జీవో నెంబర్ 115 తక్షణమే రద్దు చేయాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఆరోగ్యంగా ఉండాలన్నా, విద్యలో రాణించాలన్నా వ్యాయామ విద్య కీలకమైందని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి. సీఎం జగన్కు సిపిఎం లేఖ. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలను కూడా భర్తీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వం మాత్రం 2024 డిఎస్సి కేవలం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. అందులోనూ వ్యాయామ ఉపాధ్యాయుల స్థానం కల్పించలేదని తెలిపారు. సీఎం జగన్ ప్రత్యేకంగా చొరవ చూపి డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ప్రకటించి భర్తీ చేయాలని కోరారు. ఏఎన్యు డిగ్రీ ఫలితాలు విడుదల. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీఏఓఎల్, బీహెచ్ఎం కోర్సుల 3వ సెమిస్టర్ కోర్సుల పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఫలితాలను వెబ్సైట్ ద్వారా చూడవచ్చు. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 26 ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఫలితాలు విడుదల. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.